సొగసు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య చుండ్రు. మనం ఇంట్లో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ సమస్యకు నివారణ దొరకడం లేదు. అందుకే రిఫ్లెక్షన్ స్పా డైరెక్టర్ రెహత్ ఖాన్ గారు ఈ సమస్యకి ఏ ట్రీట్మెంట్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రెహత్ ఖాన్ గారు. హాయ్ కృష్ణవేణి. ఈ రోజు చుండ్రుకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఈ రోజు మనము టాలోజన్ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే అండి, దీనికి ఏం యూజ్ చేస్తారు మీరు? దీంట్లో వి యూజ్ ఆయిల్స్, జెల్స్, అవన్నీ న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేసింది. యాజ్ ఐ సెడ్, దే ఆర్ ఆల్ అరోమా బేస్డ్, అరోమా ఆయిల్స్. వి యూజ్ అరోమా ఆయిల్స్, హర్బ్స్ అండ్ ప్యూర్లీ డాండ్రఫ్. ఫస్ట్ మనము డాండ్రఫ్ ని కోమ్ తో రిమూవ్ చేస్తాం అన్నమాట. చేశాం కదా, ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ కోమ్ తో మనము దీంట్లో పాస్ చేస్తామంట ఓజోన్. సో ఏమైతుందంటే ఈ పోర్స్ ని ఓపెన్ చేసి ఈ డాండ్రఫ్ ఇన్ఫెక్షన్ ని మనం తీయొచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తామండి. డాండ్రఫ్ పొట్టులా వస్తూ ఉంటుంది కదండి, చాలా ఎక్కువగా ఉంటుంది, అది డాండ్రఫ్ అని అంటారు? డాండ్రఫ్ ఏనండి. ఇఫ్ ఇట్ ఇస్ టూ సివియర్ అది సోరియాసిస్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో డిపెండింగ్ అపాన్ ఎంత డిగ్రీలో ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డాండ్రఫ్ ని అరెస్ట్ చేయొచ్చు అనమాట ఈ ట్రీట్మెంట్ తో. అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుందండి? ఇట్ ఈస్ మెనీ థింగ్స్. జనరల్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్ సిటీ ఇస్ పొల్యూషన్ అండి. And then how you the hygiene of the hair is very important anamata ikkada. So we are trying to tell you we can arrest the dandruff here, and if you keep your hair clean and healthy, it will not recur again. హెయిర్ కలర్ చేయడం వల్ల ఏమైనా డాండ్రఫ్ వస్తుందండి? లేదంటే హెయిర్ కలర్ చేయడం వల్ల పడకపోతే డాండ్రఫ్ కానీ సోరియాసిస్ కానీ ఏదైనా వస్తుందండి? అవకాశం ఉంది, కానీ దీనివల్ల వీ కెన్ కన్సల్ట్ ఒక డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? దీని తర్వాత మనం జెల్ మసాజ్ చేస్తామండి, హెయిర్ జెల్ తో. ఇది ఒక సిట్టింగ్ తో పోతుందండి డాండ్రఫ్? లేదండి, ఇది 12 సిట్టింగ్స్ చేయాలి. అండ్ డాండ్రఫ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఆఫ్టర్ ద హెయిర్ ఫాల్ కూడా ఇట్ ఇస్ కనెక్టెడ్ అనమాట. అయితే డాండ్రఫ్ ని అరెస్ట్ చేసిన తర్వాత వీ క్యాన్ హ్యావ్ హెయిర్ రీగ్రోత్. సో టాలోజన్ అంటే హెయిర్ రీగ్రోత్ అనమాట. సో ఇది ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆఫ్టర్ 4 weeks డెఫినెట్ గా మనకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఫాలికల్స్ లో హెయిర్ రీగ్రోత్ డెఫినెట్ గా అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ని అరెస్ట్, ఈ డాండ్రఫ్ అరెస్ట్ చేయాలంటే దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఇది. సో ఫర్ దిస్ వీ విల్ గివ్ ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ అనమాట. ఒక 2 minutes ఇన్ఫ్రారెడ్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఒక 3 minutes ఇవ్వాలండి, ఎస్పెషలీ ఆన్ ద ఇన్ఫెక్టెడ్ ఏరియా అనమాట. మనకి డాండ్రఫ్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ పర్టికులర్ గా ఇస్తామండి. నెక్స్ట్ మనం స్టీమ్ ఇస్తామండి. స్టీమ్ వస్తుంది కదండి, చూడండి ఇప్పుడు. సో ఒక 2 minutes ఇస్తామండి. యాక్చువల్లీ 15 minutes ఇస్తామండి. దీనివల్ల ఏమైతుందంటే పోర్స్ బాగా మాయిస్ట్ ఓపెన్ అవుతుందండి. సో ఆయిల్ జెల్ మనం ఏమైతే వాడామో దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా ఉన్నాయి, అరోమా ఆయిల్స్, అవి స్కాల్ప్ లో వెళ్తుంది అనమాట. సో ఇది ఇంటర్నలీ ఇట్ కెన్ బి ట్రీటెడ్. డ్రై డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఎన్ని వారాలు ట్రీట్మెంట్ తీసుకోవాలండి? అది 12 sittings కంపల్సరీ కంప్లీట్ చేయాలండి, డ్రై ఉన్నా ఏదైనా. బికాస్ 6 sittings లో అరెస్ట్ అయిపోతుంది డాండ్రఫ్. దాన్ని రికర్ కాకుండా మనం వీఆర్ టేకింగ్ ద 12 sittings అనమాట. కాబట్టి వెదర్ ఇట్ ఇస్ డ్రై ఆర్ ఆయిలీ. డ్రై అంటే స్కేలీ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, పైన స్కాల్ప్ మీద ప్యాచీగా స్కేల్స్ మాదిరిగా వస్తుంది అనమాట. సో అది దానివల్ల యూ హ్యావ్ టు టేక్ ద హోల్ ట్రీట్మెంట్ ఫర్ 12 sittings. మీకు అయిపోయినట్టేనా? లేదండి, ఇప్పుడు మనం ప్యాక్ పెడతామండి, డాండ్రఫ్ ప్యాక్ పెడతాం. ఇప్పుడు వేప పొడితో తయారు చేస్తామండి, ఇది బేస్ విత్ లాట్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అండ్ హర్బ్స్ అనమాట. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అన్ని నేనే తయారు చేశానండి. కాబట్టి మనము ఈ డాండ్రఫ్ మళ్ళీ రికర్ కాకుండా చెప్పగలుగుతామండి. అది ప్యాక్ వేసి ఎంతసేపు ఉంచాలండి? ఒక 15 to 20 minutes పెట్టాలండి. తర్వాత హెయిర్ వాష్ చేయొచ్చండి. మీ స్పా స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయండి? We are always specialized in innovative therapies and different therapies in body therapy, beauty therapy, hair therapy. So body therapy lo we are mostly specialized in specific therapies anamata, like color therapy. This is new. This is actually color therapy we do with color oils anamata, where we have chakra balancing also.
తర్వాత హాట్ స్టోన్ మసాజెస్ అండి. హాట్ స్టోన్ మసాజెస్ ఆల్సో ఇట్స్ సంథింగ్ న్యూ. మేము స్టోన్స్ తో డీప్ సీలో నుంచి తెచ్చిన స్టోన్స్ తో మసాజ్ ఇస్తామండి. దీస్ ఆర్ మోర్ ఆఫ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్స్ అన్నమాట. చక్రా బ్యాలెన్సింగ్, ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి. దెన్ అదర్ వీ హ్యావ్ ఒబేసిటీ ట్రీట్మెంట్స్, మసాజెస్, షియాట్సు మసాజ్, చైనీస్ రిఫ్లెక్సాలజీ మసాజ్, అవన్నీ ఉన్నాయండి మా దగ్గర. మీరు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారండి? ఎప్పటికప్పుడు మీకు కొత్తగా ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? జనరలీ హాబీగా స్టార్ట్ చేశానండి. సో మై ఇంక్లూజిటివ్నెస్ టు లెర్న్ న్యూ థింగ్స్, ఇన్నోవేటివ్ థింగ్స్. సో దానివల్ల ఐ హ్యావ్ లెర్న్ మెనీ న్యూ థెరపీస్ అన్నమాట, లైక్ కలర్ థెరపీ, ఆల్ ఇన్ హైదరాబాద్. ఇన్ హాట్ స్టోన్ మసాజెస్ దిస్ ఇస్ ప్రాక్టీస్ వేర్ ఇట్ ఇస్ జనరలీ డన్ ఇన్ ద యుఎస్. సో ఇక్కడ మన ఇండియాలో వీ హ్యావ్ ఐ థింక్ 6 or 7 people ఇన్ దిస్ పార్ ఆర్ ప్రాక్టీసింగ్ దిస్. హైదరాబాద్ లో నేను ఫస్ట్ టైం అండి ప్రాక్టీస్ చేయడం హాట్ స్టోన్ మసాజెస్. This is I have done a course through the International Institute of Massage Therapy, Spa Therapies of US andi. Apart from all these andi, my innovation, I want to learn new things anamata. So recently world's largest beauty convention ayindandi, convention Bologna, Italy lo, in the month of March, April. So I had the opportunity to be there. Akkada kotta spa therapies, Italy is a spa city అది అంటారనమాట. అక్కడ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అవుతుంది. న్యాచురల్ స్ప్రింగ్ ఫాల్స్ ఉన్నాయి, హాట్ స్ప్రింగ్ వాటర్స్ ఉన్నాయి. అయితే అక్కడ ఆ సెమినార్ లో వీ హ్యావ్ అటెండెడ్ లాట్ ఆఫ్ సెమినార్స్ అనమాట. ఇన్ దిస్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఐ మేకప్, స్పెషల్లీ ఐ మేకప్ ఫ్రమ్ మిస్ ఇటలీ ఐ మేకప్ మెన్ అనమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ న్యూ థెరపీస్ నేర్చుకున్నాము అక్కడ. సో దిస్ ఇన్క్విజిటివ్నెస్ ఆఫ్ మీ టు లెర్న్ న్యూ థింగ్స్ హ్యాస్ ల్యాండెడ్ మీ ఇన్ ఇటలీ రీసెంట్లీ. కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి మీ స్పా తరఫున ఏమైనా నేర్పిస్తారండి? నేర్పిస్తామండి. ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ ఎవ్రీబడి. సో ఎనీబడి హూస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, వీ హ్యావ్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వీ హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్ అకాడమీ హియర్. సో పీపుల్ క్యాన్ కమ్, స్టూడెంట్స్, వీ వెల్కమ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు కమ్ అండ్ లెర్న్ విత్ us. ఓకే అండి, ఇది అయిపోయిందేమో చూద్దామా? అయిపోయిందండి. నౌ వీ కెన్ లిటరలీ వాష్ ద హెయిర్ అనమాట డైరెక్ట్ గా. థ్యాంక్ యూ రాహత్ ఖాన్ గారు. థ్యాంక్ యూ కృష్ణవేణి.